పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత టీడీపీలో ఒక అలజడి క్రియేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్, నాగబాబు టీడీపీ నేతలకు సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. టీడీపీ నేతలు సైలెంట్ గా ఉన్నారనుకున్నారు కానీ అంతర్గతంగా మాత్రం చాలా మనోవేదన అనిపిస్తున్నారు. కార్యకర్తలకు సంబంధించి అటు జనసేన టీడీపీకి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇక మరోవైపు సనాతన ధర్మం గురించి, హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్నాయి. అధికార స్టాలిన్ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు రియాక్ట్ అవుతున్నారు. హీరో విజయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. మీ భాషకు సంబంధించి కావాలనుకుంటే మీ తెలుగు మీద రుద్దుకోండి, కానీ తమిళకు సంబంధించి ఆ భాషను రుద్దాలంటే మాత్రము ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. దాన్ని అడ్డుపడతామంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏపీ రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. నాతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఒక చిన్న గుడ్డ గాల్చి అలా గడ్డివాము మీద వేస్తే గడ్డివాము మొత్తం తగలబడినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంటు, నాగబాబు గారు ఒక కామెంటు టీడీపీ నేతలకు సంబంధించి అలా చేశారు. తగలబడుతుంది కనపట్లేదు కానీ పొగ మాత్రం బాగా వస్తుంది. ఏం చెప్తారు? తగలబడడం పొగని కాదు, కానీ వాళ్ళు చాలా అపారమైన అనుభవం కలిగిన వ్యక్తులండి. అంటే రాజకీయ క్షేత్రంలో 40 సంవత్సరాల పైచీలకి రాజకీయాలు చేస్తున్నడికిను ఏ తలతోకలేనడికిను చాలా తేడా ఉంటుంది. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, పెద్ద దద్ది బ్యాచ్ ఎవరంటే నాగబాబు. గుదిబండలాగా మొత్తం ఫ్యామిలీ కొండం కాకుండా రాజకీయాల్లో ఒక పాట మాట్లాడంటే అంతే. ఓకే, అసలు ఏం తెలియనోడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. దాన్ని చూసి మనం ఎప్పుడైనా సరే పక్కోడు ప్రభావితం అయ్యాడు అనుకోండి, వాళ్ళు ప్రభావితం ఎవరంటే వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. దాని కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ వాళ్ళే అనుభవిస్తారు. బుచ్చి చౌదరి గారు చూడండి, మనిషి ఎంత మాట అన్నాడు. వెళ్ళి పెన్ క్యాప్ తీసుకుని అందులో గెంతేయాలి ఇద్దరు అన్నదమ్ములు. ఎందుకంటే డైరెక్ట్ చెప్తున్నా, మనం ఓ 10 కేజీలు బియ్యం కొంటున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చూస్తున్నప్పుడు ఒక గుప్పుడు బియ్యం లేకపోతే 2-4 బియ్యం తక్కువ అవుతే ఇలా వేస్తాడు. అంతేకాని 4 బియ్యం వల్లనే 10 కేజీల బియ్యం ఏమైనా ఎవరైనా మాడతాడా? ఆ అర్థంలో అసలు నిజంగా చెప్పాలంటే మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు మన ఎత్తికి తెచ్చి ఎక్కించుకునే పాపానికి మీకు ఏదో గెలిచారు, దాన్ని చూసుకుని మాకు తిరిగి చెప్తే మాత్రం ఎస్ఎస్మి అన్నట్టుగా చెప్పారు ఆయన. ఇవి నేను మళ్ళీ చెప్తున్నాను కదా సార్, పొత్తు ఏర్పాటు కోసం బ్రహ్మాండమైన బ్రోకరేజం చేశారు. సక్సెస్ఫుల్ నెరేషన్, అది బ్రహ్మాండంగా సక్సెస్ అది బిట్వీన్ తెలుగుదేశం అండ్ బీజేపీ. దానికి క్రెడిట్ తీసుకోమనండి, ఎవ్వరు కాదను. ఎస్, యూ డిజర్వ్ ఇట్ అంటాం. అంతేకాని ఈ గెలుపులు ఇవన్నీ తెలుగుదేశం, అందులో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర ముందు వీళ్ళందరూ జుజుబీ బ్యాచ్. చెప్పారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో. ఆయన ఏం మాట్లాడారంటే, మేము పొత్తు పెట్టుకుంది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. అవన్నీ తెప్పల కబుర్లు కానీ సార్, నేను పొత్తులకి ఇచ్చిన రాజకీయ రాష్ట్ర ప్రయోజనాలు అంటే నేను చచ్చినా నమ్మను. కానీ వాళ్ళ సర్వైవల్ కోసం దేన్ని కూడా పనికిరాని వస్తువు కింద మాత్రం పరిగణించడు ఆయన. ఎలక్షన్స్ ముందు కాదేది అనర్హం అన్నట్టు ప్రతి దాన్ని కన్సిడర్ చేస్తారు. మెటిక్యులస్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది వల్ల ఒక పర్సంటేజ్ ఓటు ఇటు ఓటు డివియేట్ అవుతుంది అన్నదాన్ని కూడా ఆ మెటిక్యులస్గా కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ ద సక్సెస్ నేరేషన్ ఆఫ్ తెలుగుదేశం. చూసుకొని కావాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా పొత్తు లేకుండా వెళ్ళరు. ఎందుకు వెళ్ళలేకపోతారంటే వాళ్ళ సామర్థ్యం, వాళ్ళు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, 30-35% మీద వాళ్ళకి యాడ్ అవ్వాలి. ఆ ఫోర్స్ ఏదైనా అవనండి, అది కమ్యూనిస్ట్ పార్టీ అవనండి, లేదంటే ఇప్పుడున్న జనసేన పార్టీ అవ్వచ్చు, లేకపోతే గతంలో బీజేపీ పార్టీ అవ్వచ్చు, ఒక ఫోర్స్ యాడ్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆన్ టాప్, ఆ టాప్ అప్ చాలా ఇంపార్టెంట్. అది ఏం చేస్తారంటే వీళ్ళు పొలిటికల్ ఈక్వేషన్స్ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు మనకి ఆడ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఆడ్ సర్కమ్స్టాన్సెస్ అధిగమించడానికి మనం ఏం చేస్తాం అన్న స్ట్రాటజీస్ తెలుగుదేశం దగ్గర ఉన్నంత ఎవరి దగ్గర ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కమ్యూనిటీస్ ఒక నిగూఢంగా ఉన్న ఓటు బ్యాంక్ టర్న్ అవుట్ అవడానికి చాలా ఉపయోగపడతాయి. అక్కడ వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. దాన్ని అండర్మైన్ చేసి ఎలా పడితే అలా, ఎవరు పడితే ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం కుదరదు. ఇలా ప్రతిసారి కామెంట్స్ పెరుగుతూ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఒక బియాండ్ లిమిట్ లో వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేస్తారు కదా. అది మీకు ఒకటి చెప్పనా, ముల్లెళ్ళి అరిటాక్ మీద పడినా, అరిటాక్ మీద ముళ్ళు మీద పడినా బొక్కడిపోయేది ఆకుకే. అలా ఈ పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనుకోండి, వాళ్ళు 13 మంది వాళ్ళే ఎస్ఎస్మి అన్నారు అనుకోండి, 13 మంది వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏంటి అని గట్టిగా అన్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని కాదని కూడా వాళ్ళు లేడు. అవతల బీజేపీకి వెళ్ళి ఆడుకున్న వాళ్ళు వీళ్ళందరూ 2 నిమిషాలు ఆయన గట్టిగా ఊపిరి తీస్తారు, 2వ నిమిషం వెళ్ళరు ఉంటారు ఊపిరి వదిలి లోపుగా. వీళ్ళు దాన్ని చూసుకుని మెటమెటలు ఆడిపోతే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అందులో నో సెకండ్ థాట్. ఇప్పుడు ఈ ఊపులో మన నాగబాబు గారికి మినిస్ట్రీ చాలా చాలా అతి ఎక్కువైపోతుంది ఆపమన్నా నేనేమో ఆశ్చర్యపడ్డాను. మరి డౌటా? ఇది ఎదురంకి తోడు మినిస్టర్ కూడా ఇచ్చి బొరబాది తెచ్చుకుంటారు. ఇచ్చి చాలా కమిట్మెంట్లు చాలా మందికి చూసాను. కానీ కమిట్మెంట్లు ఇచ్చిన వర్మకే దిక్కులేదు వీళ్ళరండి. ఆఫ్టర్ నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే వర్మ వేరు నాగబాబు వేరు కదా. వర్మ గారితో నాగబాబు కంపారిజన్ ఏంటండి? ఎవరండి అతను? వాళ్ళ అన్న కాబట్టి, వాళ్ళ తమ్ముడు కాబట్టి, అన్న తమ్ముడు ఇద్దరు ఆబ్లిగేషన్ భరిస్తున్నారు. మనందరికీ ఏంటి ఆబ్లిగేషన్? ఎవరికో ఉపయోగం.
పలానాది ఉపయోగం అండర్లైన్ చేయమనంటే దాని మీద మాట్లాడచ్చు చూడన్నా. ఏమో కాదు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ అదే చెప్తాను, వ్యక్తిగత ఆబ్లిగేషన్స్ పట్టుకుని అందరికీ రుద్దుతానంటే కుదరదు. వాళ్ళు స్టేచర్గా కావాలంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నిలబడి గెలుచుకుని రమ్మంటే అప్పుడు మాట్లాడదాం వాళ్ళ ప్రజానాయకులని. నేను ఎప్పుడు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను మాట్లాడాను మొన్నటిదాకా. ప్రజాక్షేత్రంలో ప్రూవ్ అయ్యేదాకా నో టాలరెన్స్ ఎవడైనా. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ఒకరిని కించపరిచే విధంగా అది చాలా ఇంపార్టెంట్. ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఎస్ వీళ్ళు ప్రజానాయకులు అని చేత మనం మూసుకుని ఉండాలి. కానీ ప్రజానాయకులు అవ్వకుండా మాత్రం మెటమెట్లాడితే మాత్రం నో టాలరెన్స్. వర్మ ప్రూవ్ అండ్ ట్రాక్ అయినా. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా నాగబాబు కామెంట్స్ మీద సీరియస్ గానే ఉన్నారు. ఎవడని సీరియస్, ఎవడంటే తల తోక లేకుండా అడ్వైస్ చేస్తాం మాట్లాడుతున్నాం. ఇప్పుడు పోనీ ఆ మాట పవన్ కళ్యాణ్ గారు నోటంపటి వచ్చినా నన్ను చూసి గెలిపించారు మీరు అని ఏదో. ఇప్పుడు అక్కడ బాధాకరణ విషయం అంటే అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని వచ్చాడు. వీళ్ళు ఒక్కడికేనా? వర్మకు ఒక్కరికే లేదు. మీరు కావాలంటే చూడండి, మొదలెట్టే వీళ్ళే దాలేదు అందరికీ చేతులు ఎత్తేస్తండి, దండాలు ఎట్టేసండి, అంతా బాగుంది. ఓకే, ఒక్క వర్మకి ఏం తప్పు